సమాజం ఎటుపోతుంది? కర్నూలు జిల్లాలో ఒక మహిళను స్తంభానికి కట్టేసి కొట్టారు. వివరాల్లోకి వెళితే ఆమె చేసిన నేరం ఏమీ లేదు. తన కొడుకు కులాంతర వివాహం చేసుకోవడం మీరు స్టేషన్ కాడికి రండి, ఆమె స్టేషన్ కాడ తీసుకుపోతాను. స్టేషన్ మంత్రాలయం నియోజకవర్గం కల్లుకుంట గ్రామంలో అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి తల్లిని ఒక మహిళ అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా గ్రామం మధ్యలో ఒక స్తంభానికి కట్టేసి కొట్టారు. ఊరే వేడుకల చూస్తుంది. ఆమెను కాపాడడానికి ఎవరు ముందుకు రాలేదు. చివరికి పోలీసుల రంగ ప్రవేశంతో గ్రామంలో ఆ మహిళకు విముక్తి కలిగింది. ఇంతటి అవమానం చేసిన తర్వాత నేను బ్రతకలేనని కన్నీటి పర్యాంతం అయింది ఆ మహిళ. వచ్చినారు కరెంట్ తీసి కరెంట్ తీసి ఆడో మగలు వచ్చినారు. కాళ్ళు చేతులు మొత్తం పట్టుకొని కుడేస్తంట బతుకుంటా నన్ను కొట్టుకుంటా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కరెంట్ కంబాలు కట్టేసినారు సార్. కట్టేసి ఎక్కడికి అక్కడ కొట్టి చీర ఉప్పేసినారు. కనీసం నీళ్ళు అడిగిన నీళ్ళు తువ్వాలు అడిగిన అసలు ఎడగట్లేదు సార్. వాళ్ళు అంత బాగా ఎక్కడ ఇళ్ళకు కూడా దాసెట్ పెడితే పోలీసులు ఇంట్లో కూడా తోలుకోరేవు. పోలీసులు మధ్యలో పెట్టుకొని నన్ను జీవికి అడ్డం పడతారు. జీవికే మొత్తం అట్లా వచ్చినారు సార్. ఎట్లా ఒక రకంగా పోలీసులు అడ్డుపడి తీసుకుని నన్ను కోసుకుపోయారు సార్. బట్టలన్నీ కూడా తీసినారు సార్. లంగ కూడా పైకి ఎత్తుతున్నారు. అసలు ఏం చేస్తున్నారు? అసలు బ్రతకూడదు అనిపిస్తున్నారు సార్. నాకు దీన్ని పిట్టలు పోసిన అంట పెడదామని పిట్టలు తెచ్చినారు వాళ్ళు. పొద్దు ఇట్లొద్దు దీని పరువు ఇట్లు పోదు. దీన్ని ఎదురుగా దెంగండి. ప్రథమ చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స తీసుకుంటుంది. ఎమ్మిగనూరులోని వైద్యశాలకు ఏపీఎం ఆర్పీఎస్ నాయకులు చేరుకొని బాధిత మహిళకు అండగా ఉంటామని ఏపీఎం ఆర్పీఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ దళితులకు కర్నూలు జిల్లాలో రక్షణ కల్పించాలని, బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. 6 నెలల క్రితం ప్రేమించుకొని మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఊరెళ్ళి వెళ్ళిపోతే మరి అబ్బాయికి సంబంధించిన తల్లి 6 నెలల తర్వాత గ్రామానికి వచ్చి వర్షాలు పడుతున్న కారణంగా తమ భూములను విత్తనాలు వేసుకోవడానికి మరి కుటుంబ పోషణ గడుపుకోవడానికి గ్రామానికి కల్లుకుంట గ్రామానికి వస్తే మరి బీసీ కులానికి చెందిన వారు కుల వివక్షత అంటరానితనంతో మరి ఆ అమ్మాయి ఆ వికలాంగ బాధితుడు తల్లిని బయటికి లాక్కొని వచ్చి స్తంభానికి కట్టేసి విచక్షణ రహితంగా కొట్టి ఒక వికలాంగునితో పెళ్లి చేయాలని చెప్పి చంటి చిలమలో కూడా పెత్తందారులు ఏ విధంగా వ్యవహరించారో అదే విధంగా పెద్ద కడుపూరు మండలం కల్లుకుంట గ్రామంలో మాదిగ మహిళ మరి ఆ మహిళకి చెందినటువంటి అబ్బాయి ఒక బీసీ కులానికి చెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నంత పాపానికి దుర్మార్గమైన పనికి ఈరోజు కర్నూలు జిల్లాలో ఒడిగట్టారు. మరి గ్రామంలో లైట్లన్నీ ఆరిపేసి ఆ మహిళను చిత్రహింసలు పెట్టి అంటుకొని కొట్టి ఇండ్లలోనే పెట్టి స్తంభానికి కొట్టేసి వికలాంగునితో పెళ్లి చేస్తున్నారంటే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, చీకటి రాజ్యంలో ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. తక్షణమే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు, కర్నూలు జిల్లా ఎస్పీ గారు కల్లుకుంట గ్రామాన్ని సందర్శించాలి. మరి స్తంభానికి కొట్టిన బాధితురాల్ని పరామర్శించి తక్షణమే ఎవరైతే ఆ మహిళపై దాడి చేశారో వారందరిపై 307 సెక్షన్ నమోదు చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు కుల వివక్షత అంటరానితనం నిర్మూలిస్తాం, స్వేచ్ఛ సమానత్వం కోసం కృషి చేస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాల్ని సత్యమేవ జయతిని చిట్ట చివరి వారికి అమలుపరుస్తామని చెప్తా ఉన్నారే తప్ప చట్టాలని అమలుపరచడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను. ఇప్పటికైనా మరి గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా కుల వివక్షత అంటరానితనం రూపాలు మారింది కానీ మరి కుల వివక్షత అనేది నిర్మూలన జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే గ్రామాల్లో కుల వివక్షత అంటరానితనం నిర్మూలించేందుకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలు పరిచి
గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూకంపాలు జరగకుండా మరి దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే కల్లుకుంట గ్రామంలో మాదిగ మహిళ గోవిందమ్మపై స్తంభాన్ని కట్టేసి కొట్టిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపి ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం రావాల్సినటువంటి ఆర్థిక సాయం కూడా అందించి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు